దేవుడు సిద్ధపరిచిన దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయం 7వ వాక్యంలో ఉన్న ఒక మాట నేను చదువుతాను. దేవుని వాక్యాన్ని యెషయా గ్రంథం 49వ అధ్యాయం 7వ వాక్యంలో ఉన్న చివరి మాట నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకునెను, రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసెదరు. ఆమేనని చెప్పండి. చాలు. చదవబడిన వాక్యంలో ఒకే ఒక్క మాట, దేవుని ఏర్పాటు అనండి. ఓకే, కొద్ది కాలంగా మీతో కొన్ని మాటలు మీకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. దేవుని ప్రజలు, దేవుని మార్గము, దేవుని వాక్యము, ఇలా కొన్ని మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా సేవను జ్ఞాపకం చేసుకుంటా ఈ మాటలు మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యేకంగా నిన్ను ఏర్పాటు చేసుకున్నారని రాజులు గ్రహించి లేస్తారు, అధికారులు నీకు నమస్కారం చేస్తారని దేవుడు ఇక్కడ ఒక చక్కని వాగ్దానంతో కూడిన దేవుని మాటలు, ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేసే వాక్కులు ఈ స్థలమందు దేవుడు తెలియచేస్తున్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇదే అధ్యాయంలోంచే మీకు వాగ్దానాన్ని చెప్పాను. నీవు నా సేవకుడు, నీలో నన్ను మహిమపరుచుకుంటానని ప్రభు ఇది అనేకమైన మాటలు ఈ అధ్యాయంలో వాగ్దానాలతో కూడిన వాక్కులు చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ప్రత్యేకంగా సేవను గురించి ప్రభు మాట్లాడుతూ, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానని రాజులు గ్రహిస్తారు, అధికారులు నీకు నమస్కారం చేస్తారని ఓ చక్కని మాట దైవ వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఒకసారి అందరూ కుడి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్తారా? నిజమే ప్రియులారా, దేవుని ఏర్పాటు చాలా గొప్పది. మానవులుగా మన కొన్ని ఎక్స్పెక్టేషన్స్, మనకి కొన్ని ఊహలు, ఆలోచనలు అనేవి ఉంటాయి. కానీ దేవుని ఏర్పాటు మాత్రం చాలా గొప్పగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ భక్తుల గురించి దేవుడు మాట్లాడుతూ, భక్తుల గురించి దేవుడు వర్ణిస్తూ, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనే మాటని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే భక్తుల జీవితాన్ని మనం చదువుకుంటూ వెళితే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పాట్లో ఉండేవాళ్ళు కొద్దిమందే అని దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంటుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ బైబిల్లోంచే మీకు తెలియచేస్తాను. ఒక పెండ్లి విందు ఒకటి ఏర్పాటు చేశారు. ఆ పెండ్లి విందు కోసం అనేకుల్ని ఆ వ్యక్తి పిలుస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ పెండ్లి విందుకి రండి అని ఇన్విటేషన్ పిలుస్తూ ఉన్నాడు. విచిత్రమైన మాటలు అక్కడ దేవుడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పాట్లో ఉన్నవాళ్ళు కొందరే అనే సందర్భాన్ని, ఆ కాన్సెప్ట్ని చెప్పే ముందు దేవుడు ఈ ఎగ్జాంపుల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఆ పెండ్లి విందుకు అనేకుల్ని పిలిచారట. పిలిస్తే అందులో ముగ్గురిని మెన్షన్ చేశారు. అందులో ఫస్ట్ థింగ్ ఎవరయ్యా అని అంటే, ఒక ఆయన్ని రమ్మని పిలిస్తే ఆయన ఆన్సర్ ఎలా చెప్తున్నాడంటే, అయ్యా నేను పొలాన్ని కొనుక్కున్నాను, చూడటానికి వెళ్తున్నాను, నేను రాలేనయ్యా ఆ పెండ్లి విందుకి అన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతాను, పొలాన్ని కొనుక్కునేటప్పుడు చూడకుండా కొనుక్కుంటారా, చూసిన తర్వాత కొనుక్కుంటారా? ఏమో మీరేం సైలెంట్గానే ఉన్నారు. హ్యాపీ బర్త్డే అని చెప్తారు అనుకున్నాను. వందనాలమ్మా. రైట్, వందనాలమ్మా. చెప్పండి, మీరు నిజంగా చెప్పండి. ఎవరైనా పొలం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ గారు ఒక ఎకరం పొలం కొన్నారు అనుకోండి. వద్దా మనకి? ఈ గ్రౌండ్ ఏం సరిపోదు మనకి వచ్చే సంవత్సరం సభలకి. మరి చాలా ఇబ్బంది పడ్డం, అందరు నిలబడి ఉండి ఒక ఎకరం పొలం కొన్నారనుకోండి. కొనేటప్పుడు ముందు ఆయన చూసి వస్తాడు, వాళ్ళ వైఫ్ని తీసుకెళ్తాడు, అవసరమైతే వాళ్ళ పిల్లలు నన్ను కూడా తీసుకెళ్ళి ప్రార్థన చేయండి అని చెప్తారు. ఎవరైనా సర్వసాధారణంగా పొలం కొనుక్కునేటప్పుడు చూసే కొంటారు, చూడకుండా ఎవరో కొనుక్కోరు. ఇక్కడ ఈ వ్యక్తి ఏమంటారంటే,
ఆ పెండ్లి విందుకు రండయ్యా అని పిలుస్తుంటే ఆ వ్యక్తి ఇచ్చే ఆన్సర్ ఎలా ఉందంటే, పొలాన్ని కొనుక్కున్నాను, చూడటానికి నేను వెళ్ళాలి, కాబట్టి నా వల్ల కాదు అంటాడు. రెండో వ్యక్తిని కూడా పిలిచారు. ఆ వ్యక్తి ఎంత అద్భుతంగా ఆన్సర్ చెప్తున్నాడంటే ఇలా అంటాడు. ఆ వ్యక్తి అంటున్న మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. నేను 5 జతల ఎడ్లు కొనుక్కున్నాను, వాటిని పరిశీలించడానికి వెళ్తున్నాను అన్నాడు. చెప్పండి బాబుగారు, మీరు 5 జతల ఎడ్లు కొనుక్కున్నారనుకోండి. బాబుగారు, కొనుక్కునే ముందు పరిశీలన చేసుకుంటారా? పరిశీలన చేయకుండా కొనుక్కుంటారా? టెస్టింగ్ ఉంటుంది. అది ఎలా ఎద్దు నడవగలుగుతుందా, సరిగ్గా పరిగెత్తగలుగుతుందా, ఈ అరక దున్నుతుందా, సరిగ్గా ఉపయోగపడుతుందని ముందే పరీక్షించి కొంటాడు ఎవరైనా సరే. సరే, ఆ వ్యక్తి కూడా అలా వంక చెప్పి మానేశాడు. మూడో వ్యక్తిని గురించి మన లేఖనాల్లో మనం చదివితే ఆ వ్యక్తి గురించి ఇలా రాయబడి ఉంది. పెళ్లి చేసుకున్న నేను రాలేను అన్నాడు. నేనంటాను, అసలు వాక్యానికి మనం ఆత్మీయంగా ఆలోచించుకుందాం. హానోకుకి పెళ్ళయింది, 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట, పిల్లలున్నారంట, భక్తికి ఏమీ ఆటంకపరచలేదు. అంటే ఏదో ఒక సాకు చెప్పి అలాగా విందుకు రావట్లేదు. చివరికి విచిత్రమైన సంగతిని మనం చూడగలిగితే అప్పుడు ప్రభు ఈ మాట చెప్పాడు, పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పాట్లో ఉండేవాళ్ళు మాత్రం కొందరే అని చెప్పాడు. నేనంటాను, వాక్య ప్రకారంగా చెప్తున్నాను మీతో, దేవుని ఏర్పాటు లేకుండా ఎవ్వరు మందిరంలో కూర్చోలేరండి. తెలుసా మీకు? ఇది కూడా వాక్యంలోనే రాస్తుంది ఈ మాట కూడా. నువ్వు ఏర్పరచుకుని నువ్వు చేర్చుకున్న మనుషుడు ధన్యుడు అన్నాడు. అంటే నీకన్నా గొప్పోళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ఉన్న దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మందిరంలో నువ్వు కూర్చున్నావు. నీ తోటి వాళ్ళు ఎక్కడెక్కడో కూర్చునే స్థలాల్లో, నీతో ఉన్నవాళ్ళు ఎందరో ఎక్కడెక్కడో బజార్లో, లేకపోతే రోడ్డు ప్రక్కన, లేకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తించేవాళ్ళు. కానీ ఒక వ్యక్తి దేవుని మందిరంలోకి వచ్చి కూర్చున్నాడంటే ఆ వ్యక్తి దేవుడి ఏర్పాటు లేకుండా రాడు. వాక్యమే చెప్తుంది, నువ్వు ఏర్పరచుకొని నీవు మందిరంలో చేర్చుకున్నవాడు ధన్యుడు అంటారు. ఒకసారి అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? దేవుని వాక్యం ఎంత గొప్పదంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడేనంట దేవుడు ప్రేమలో ఏర్పాటు చేసుకున్నాడట ఆయన. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే, పిండంగా ఇంకా రూపించబడక మునిపే ఆయన కన్నులు మనల్ని చూశాయంట. కాబట్టి దేవుని ఏర్పాటు చాలా గొప్పగా ఉంటుందండి. అది గ్రహించి అలాగ మనం అడుగులు వేస్తే మన జీవితం, మన భక్తి ఎంతో దీవెనకరంగా ఉంటుందని ఏ సందేహం లేదు. ఈ రాత్రి దేవుడు తన వాక్యపు వెలుగులో మనలందరినీ దర్శించునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్తారా? ఇంకాస్త గట్టిగా హల్లెలూయా. లోకంలో నుండి కూడా దేవుడు మనల్ని ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడంట. లోకానికి మనకి చాలా వ్యత్యాసం ఉంది. దేవుడు ప్రత్యేకపరిచాడు, సెపరేట్ చేశాడు మనందరి జీవితాన్ని కూడా. కనుక ఒక ఆత్మీయ సంభవాన్ని మీకు చెప్తాను. ఒక స్థలం మనం చూడటానికి వెళ్ళామనుకోండి, ముందు ఆ స్థలం మనకి నచ్చినప్పుడు ఆ స్థలానికి అడ్వాన్స్ ఇచ్చినప్పుడు, లేకపోతే అక్కడ ఒక ఇల్లు కట్టాలి, లేకపోతే అక్కడ ఒక మంచి కంపెనీ నిర్మించాలి, దానిని ఇలాంటి వ్యక్తుల్ని నియమించాలని ముందుగానే మనకి ప్లాన్ ప్రకారంగా చేస్తూ ఉంటాం. అలాగే దేవుడు కూడా భక్తుల్ని ముందుగానే తన కోసం ఏర్పాటు చేసుకుంటారట. బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. యెషయా అనే యెషయి అనే తండ్రి ఉన్నాడు. ఆయనకి 8 కొడుకులు, 8 మంది పిల్లలు ఉన్నారు. ఈ 8 పిల్లల్లో దేవుడు ఒకరోజు చెప్తాడు, ప్రవక్త సమూయేలుతో అంటారు, ఒకరిని రాజుగా చేయబోతున్నాను, నేను రాజుగా ఎన్నుకోబోతున్నాను, నువ్వు వెళ్ళి తైలం తీసుకెళ్ళి అతన్ని అభిషేకించి అని చెప్తారు. వెళ్ళిన వెంటనే ప్రవక్త అనుకుంటాడు, ఇంటికి పెద్దోడేమో, లేకపోతే హైట్గా ఉన్న వ్యక్తి ఏమో, లేకపోతే ఏదో విధంగా తన ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాడు. కానీ దేవుడు ఏ ఒక్కరిని నియమించలేదు. కానీ ఏ యోగ్యత లేని, ఎన్నిక లేని, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న ఆ దావీదుని, ఓ మాటలో చెప్పాలంటే తండ్రి కూడా ఇప్పుడు ఎవరైనా రాజుగా అభిషేకిస్తున్నాను అన్నప్పుడు
సరే ఎనమండుగురు కొడుకుల్లో వీళ్ళెవరు కాకపోతే ఇంకొకడు ఉన్నాడయ్యా, అక్కడ ఉన్నాడు, ఆయనని పిలుచుకొస్తాను ఉండు అనాలి కదా. తండ్రి దృష్టిలో కూడా ఎన్నిక లేడు దావీదు. అందుకే ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకుంటారని వాక్యం చెప్పినట్లు, అసలు ఏ యోగ్యత లేని దావీదుని దేవుడు అద్భుతంగా రాజుగా ఎన్నుకోవటం, ఏర్పాటు చేసుకోవటం. ఇంకొక మాటలో చెప్పాలంటే, రాజులు నీకు సాగిలపడి నమస్కారం చేస్తారు అనేటట్లుగా, చివరికి లేఖన ప్రకారంగా రాజులు నేను దేవుడు ఏర్పాటు చేసుకున్నారని గ్రహించెదరు అనేటట్లుగా సౌలుకి దురాత్మ పడితే ఆ దావీదే వచ్చి సితారా వాయిస్తే తప్ప ఆ దురాత్మ పోలేదు. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పండి ఆమేనని. నిజంగా అది దేవుని ఏర్పాటు దావీదు పట్ల ఎంత గొప్పగా ఉంది. అట్ ద సేమ్ టైం యోసేపు పట్ల కూడా దేవుని ఏర్పాటు ఎంత గొప్పగా ఉంది. అధికారులు వచ్చి నీకు నమస్కారం చేస్తారు అనేటట్లుగా తృణీకరించిన వాళ్ళే మరలా తిరిగి యోసేపు దగ్గరికి వచ్చారు కదా. కాబట్టి దేవుని ఏర్పాటు చాలా గొప్పగా ఉంటుంది. ఈరోజు మా మామయ్యోళ్ళు నలుగురు కూడా మా దగ్గరికి వచ్చారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నిజంగా నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ఒకప్పుడు నేను సేవకి వెళ్తూ ఉంటుంటే చాలా ఆటంకాలు మాకు ఎదురైనాయి. సో సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో చాలా సమస్యలు మాకు ఎదురైనాయి సేవ గురించి. కానీ దేవుడు ఆశ్చర్యరీతిగా వారే ఈ స్థలానికి రావడానికి, దేవుడు ఈ సేవను చూడటానికి, దైవ దీవెనలు వారు పొందుకుని ప్రార్థన చేయించుకుని వెళ్ళటానికి దేవుని ఏర్పాటు ఎంత గొప్పదా అని అనిపించింది నాకు. ఈ రాత్రి ఈ ప్రార్థన కూడికలో స్థలంలో కూర్చున్న మీ అందరి పట్ల దేవుడు ఒక ఏర్పాటు కలిగి ఉన్నాడు. యేసు నామములో ఆయన ఏర్పాటు మనందరి పట్ల నెరవేర్చబడునుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ అంటారా? రైట్. నా ప్రశ్న, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఒక 4 మాటలు, 4 సందర్భాలు మీకు చెప్పి ఈ వర్తమానాన్ని ముగింపులోకి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. చదవండి. మొదటి మాట, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వాక్యాన్ని ఒకసారి చూస్తారా? యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వాక్యం. మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుదురో, మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు, అది మీకు అనుగ్రహించేటట్లుగా మీరు వెళ్ళి ఫలించుటకు, మీరు వెళ్ళాలి, ఫలించాలి, మీ ఫలం నిలిచి, ఆ ఫలించిన ఫలాలు నిలిచి ఉండాలని నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని నియమించాను. దేవునికి ఒకసారి హల్లెలూయా అని చెప్తారా? సందర్భాన్ని మనం చూస్తే మొదటి మాట ఫలించుట కొరకు అనండి. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? దేవుని ఏర్పాటు ఎంత గొప్పది అనంటే, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకు ప్రభువా? ఆయన ఏర్పాటు ఎందుకు మన పట్ల ఉంది? ఎందుకోసం ఆయన మనల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని నియమించాడు అనంటే, ఒకటి ఫలించుట కొరకు, ఫలించాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఫలింపు అనేది మనలో కనబడుతూనే ఉండాలి. ఎప్పటికప్పుడు దేవుని సందులో ఆత్మ పరీక్ష మనం చేసుకోవాలి. జనవరి నెల అయిపోయింది, ఫిబ్రవరి ఈరోజు 14 రోజులు గడిచిపోతూ ఉన్నాయి. సో ఈ ఇయర్ దేవుని సందులో మన భక్తి ప్రారంభించాం. నేను ఇందాక కూడా మరలా ఒకసారి నా డైరీ ఒకసారి చూసుకుని జనవరి నెలంతా జరిగిన సేవ అంతా ఒకసారి గమనించుకున్నాను. ఫిబ్రవరి నెలలో మన సభల గురించి ఒక్కొక్కటి రాసుకుంటా ఉన్నాను. స్టేజీ, లైటింగు, సౌండ్ సిస్టము, ఎల్ఈడీలు, సో భోజనాల ఖర్చులు, ఇవన్నీ వచ్చిన సేవకులకి కానుకలు, వాల్ పోస్టర్లు, పబ్లిసిటీ, ఫ్లెక్స్లు, పాంప్లెట్లు, పాటల పుస్తకాలు, కొత్త పాట, ఇవన్నీ ఒక్కొక్కటి కూడా రాసుకుంటా ఉన్నాను. సో అలాగే బాప్తిస్మాల గురించి కూడా రాసుకుంటా ఉన్నాను. దేవుడి దయ వల్ల సభలకి 4 బాప్తిస్మాలు తీసుకున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 4 ఆత్మలు చాలు నాకు సంతోషం ప్రభా. ఈ ప్రయాస 4 రక్షించబడ్డారు, ఇంతకన్నా భాగ్యమే ఉంది. జనవరిలో కొన్ని 12 ఆత్మలు ఇచ్చావు, సంతోషం ప్రభా. ఫిబ్రవరిలో ఈ సభలకి 4 రక్షింపబడ్డారు. ఫలింపు అనేది నిజంగా నువ్వు కనిపించేటట్లుగా చేస్తున్నావు, నీకు వందనాలు ప్రభా అని
ఇందాకే నేను మనసులో దేవుణ్ణి స్తుతించుకుని వచ్చాను. ఒక సేవకునిగా నా ఆత్మీయ జీవితం కావచ్చు, సేవా ఫలితం కావచ్చు, రిజల్ట్ అనేది కనబడుతూనే ఉండాలి. అలాగే మనం చేసే భక్తిలో కూడా ఒక విశ్వాసిగా దేవుడిని ఏర్పాటు చేసుకుంటే, విశ్వాసిగా నువ్వు ఎంతగా ఫలిస్తున్నావు, ఒక పరిచారకుడిగా దేవుడిని ఏర్పాటు చేసుకుంటే నీకు అప్పగించిన పనిలో ఎంతగా నువ్వు ఫలిస్తున్నావు. ఒకవేళ ఒక సేవకుడిగా దేవుడిని నియమించుకుంటే, ఏర్పాటు చేసుకుంటే, సేవలో ఎంతగా మనం ఫలిస్తున్నాము అనేది ఎవరంతట వాళ్ళే ఒక ఆత్మ పరీక్ష. ఇప్పుడు మీ వ్యక్తిగత జీవితం ఉంది, ఈ నెలలో మీరు ఏం చేశారనేది ఒక లెక్క ఉంటుంది మీకు. పిల్లల ఫీజుల, కిరాణా, కూరగాయల, కరెంటు బిల్లు, ప్రతిదానికి ఒక డేటా ఉంటుంది కదా. అలాగే భక్తి విషయాలు కూడా ఒక డేటా మీకు ఉండాలి. ఈ ఎంతగా మనం దేవునిలో ఫలిస్తున్నాం అనేది ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలి. అప్పుడే దేవుడు నీ పట్ల ఏర్పాటు చేసుకున్న ఆ ఏర్పాటు దీవెనకరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అసలు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడని వాళ్ళందరూ ఒక ఆలోచనలో పడ్డారు. మోషే చెప్పినాడు ప్రత్యక్షపు గుడారంలో, ఇదిగో ఏర్పాట్లో అసలు ఎవరున్నారు దేవుడు అనని. ఏ గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఒక్కొక్క గోత్రం తీసుకురండి, కొన్ని కర్రలు తీసుకురండి. ఆ కర్రల మీద ఎవరు గోత్రానికి సంబంధించిన వాళ్ళ పేర్లు రాయండి. అవి తీసుకెళ్ళి ప్రత్యక్షపు గుడారంలో యెహోవా సన్నిధిలో ఉంచండి. తెల్లారినప్పటికీ ఉదయకాలానికి ఏ కర్ర చిగురిస్తుందో వాళ్ళే దేవుని ఏర్పాటులో ఉంటారు. నిజంగా 12 కర్రలు అక్కడ పెట్టారు. కానీ ఉదయకాలానికి అహరోను కర్ర చిగురించి పుష్పించి ఫలాలు కాసింది. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫలిస్తారు, ఏ సందేహం లేదు. వాళ్ళ విశ్వాస జీవితం కావచ్చు, వాళ్ళ ఆత్మీయ జీవితం కావచ్చు, సేవే కావచ్చు. వీరు నిజంగా దేవుని ఏర్పాటులో ఉన్నారు అంటే వాళ్ళలో ఫలింపు అనేది కనబడుతుంది. మరి మీ ఆత్మీయ జీవితంలో ఎంత ఫలిస్తున్నారనేది ఒకసారి మీరు పరిశీలించుకోవాలి, నేను కూడా పరిశీలించుకుంటున్నాను. ఒకసారి అందరూ చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? మీరు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను, ఇంకొకసారి హల్లెలూయా అని చెప్పండి. ఆ మధ్యకాలంలో ఒక పెద్ద దైవజనుడు ట్రైన్ ప్రయాణం చేస్తూ ఉన్నారట. చాలా సంవత్సరాలు, 10 ఏళ్ల క్రితం ట్రైన్ ప్రయాణం చేయటం కొరకే ఒక చోట దిగి మరలా వేరే ట్రైన్ మారాలి. ఆ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వెయిటింగ్ అంటే చాలా కష్టం, అనుకున్న టయానికి రాదు ట్రైన్. చాలాసేపటి నుంచి ఒక అరగంట అయిపోయింది వెయిట్ చేస్తున్నాడు కానీ రాలేదు. సరే అనుకుని ఎంతసేపు కూర్చుంటాం అనుకుని ఆ ట్రైను అక్కడ స్టేషన్ దగ్గర కూర్చుని నడుచుకుంటూ అటువైపు ఇటువైపు వెళ్తూ ఉన్నాడనమాట. ఆ ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే కొద్దిసేపు బాగా అటు ఇటు నడిచాడు, మళ్ళీ కూర్చున్నాడు. ఇంకా రావట్లేదు, 45 మినిట్స్ అయిపోయింది. ఈ లోపల ఒక పిల్లోడు ఇంత ఉంటాడు, ఒక 6th క్లాస్ చదువుకునే ఓ పిల్లోడు, మహా ఉంటే 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఉంటాయి ఆ పిల్లోడికి. 6th క్లాస్ చదువుకునే పిల్లోడు ఆయన ఉన్న చోటుకి వచ్చి, అయ్యా ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వండి అయ్యా, ఒక్క 10 రూపాయలు ఉంటే ఇవ్వండి అయ్యా, మా అమ్మకి అంత అన్నం పట్టుకెళ్తానని బతిమాలుతున్నాడంట. సరే, ఈ పెద్ద పాష గారు ఆలోచించుకుని 10 రూపాయలు ఇవ్వటానికి కష్టమేం కాదు, ఇవ్వచ్చు. కానీ ఈ 10 రూపాయలు ఎందుకు అడుగుతున్నాడు వీడు? అసలు వాళ్ళ అమ్మకి అన్నం పట్టుకెళ్ళడం ఏంటి అని ఆలోచనలో కలిగి ఆ పిల్లోడిని అడిగారంట, ఒరే మీ నాన్న లేడా అని. మా నాన్న ఇదే రైల్వేలో జాబ్ చేశాడయ్యా, ఇదే రైల్వే డిపార్ట్మెంట్లో ఒక ఉన్నత ఉద్యోగిగా ఉద్యోగం చేశాడు. కానీ ఆయనకున్న వ్యసనాలను బట్టి, అలవాట్లు బట్టి వచ్చిన డబ్బంతా వ్యర్థంగా నాశనం చేసేసి తాగుడనే ఆ అలవాటికి బానిస అయిపోయి వచ్చిన డబ్బంతా తగలబెట్టేశాడయ్యా.
వచ్చిన డబ్బు అంతా పోయింది, చనిపోయాడు. చివరికి మా అమ్మ ఆ సిచ్యువేషన్ చూసుకుని పిచ్చిదైపోయింది. ఇంట్లో మా కుటుంబాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. వచ్చిన ఆ డబ్బులు ఏమైనా ఉంటే మా చుట్టాలు పట్టుకుని వెళ్ళిపోయారు. మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరూ లేరు. ఎవరైనా ఏదైనా హంత ఆహారం ఇస్తే ఆ ఆహారం పట్టుకెళ్ళి నేనే మా అమ్మకు పెట్టుకోవాలి. అలాగే మా మంచం మీద అలా కూర్చుని ఉంటుంది. మా అమ్మ పిచ్చిదే అయిపోయింది. ఆయన ఏడుస్తూ ఆ పిల్లోడు చెప్తా ఉంటుంటే పెద్ద పాష గారికి కళ్ళంపడ నీళ్ళు ఆగట్లేదట. ఈ చిన్న పిల్లోడికి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం వాళ్ళ తండ్రి చేసిన అవిధేయత. వాళ్ళ తండ్రి సరిగ్గా నడవని స్థితిని బట్టి ఈ కుటుంబం అంతటి మీద ప్రభావం కనబడతా ఉంది. అప్పుడు ఆ దైవజనుడు ఏం చెప్తారంటే, ఒక కుటుంబానికి ఒక యజమానుడు ఎంత ప్రాముఖ్యమైన వాడో, ఆత్మీయ భక్తి విషయాలు కూడా ఏమాత్రం సరిగ్గా దేవుడు కోరుకున్నట్లుగా మనం ఫలించకపోతే శత్రువు సమీపంగా ఉంటాడు. వాడు మన ఆత్మీయ జీవితం ఫలించాలనేమో దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆ ఫలితం కనపడకుండగా అపవాది కొన్ని పూత పట్టినప్పుడే రాలిపోయేటట్లు, కొన్ని పిందులుగా ఉన్నప్పుడే రాలిపోయినట్లు, కొన్ని కాయలు అయ్యేదాకా ఉండేటట్లుగా. ఈరోజు మీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఎంతగా ప్రభు కొరకు మనం ఫలిస్తున్నాము అంటే ఫలాలు, ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషం, ఇవన్నీ కూడా మనలో కనబడాలి. అందుకోసమే దేవుడు మనల్ని ఆ ఫలం నిలిచి ఉండాలట. అందుకోసమే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఆశించేది ఏంటంటే దేవుని రాకడ వరకు కూడా దేవుడు మనకి అప్పగించిన బాధ్యతలు చక్కగా నెరవేర్తిస్తూ ఫలించే కృపే దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చేతులు ఎత్తొక్కసారి హల్లెలూయా చెప్తారా? గట్టిగా చెప్తారా? ఇస్సాకు ఫలింపు చూడండి ఒకసారి. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం 12వ వాక్యం చూడండి ఒకసారి. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నాడై విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలితం, నూరంతలుగా ఫలించాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడైపోయాడు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగానే గొప్పవాడైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఈ పరిచర్య కూడా ఇస్సాకు విత్తనం వేసినట్లే జస్ట్ చిన్నగా సండే స్కూల్తోనే ఈ సేవ ప్రారంభించబడింది. మీ అందరికీ తెలుసు. ఫస్ట్ ఈ సండే స్కూల్, ఈ పరిచర్యకి, షమ్మా మినిస్ట్రీస్కి విత్తనం ఏంటంటే సండే స్కూల్. నేను అందుకే ఎవరైనా కొత్తగా సేవ చేయాలనుకుంటే వారికి చెప్తాను, నువ్వు ఫస్ట్ సండే స్కూల్ నడిపించు తమ్ముడా, అన్నయ్య, అక్కయ్య అని చెప్తాను వాళ్ళకి సలహా. ఎందుకంటే సండే స్కూల్ మించిన సేవ లేదు. 10 మంది పిల్లల్ని కూర్చోబెట్టి మనం వాక్యం చెప్తే 100 మంది పెద్దోళ్ళకి చెప్పేసుకోవచ్చు. స్తోత్రం చెప్పండి. మా సండే స్కూల్ టీంలు ఎలా ఉండేదంటే పాటలు అయ్యేదాకా భలే ఉంటారండి బాబు పిల్లలు. డ్రమ్ము భలే కొడతారు, అన్నీ బాగుంటుంది. స్టోరీ చెప్తా ఉంటుంటే పక్కోని కూడా ఎత్తా ఉంటాడు వీడు. అసలు ఎన్నో అలా అయినా అలాగే నెమ్మదిగా సండే స్కూల్ అలాగే డెవలప్ అవుతూ వచ్చింది. అలా ఆ విత్తనంతో ఈ పరిచర్య ప్రారంభించబడింది. దేవుడు అలాగ సండే స్కూల్ ద్వారా సేవ కొంచెం అలా ఫలింపు అనేటట్లు కనిపించేటట్లుగా ప్రభు చేశాడు. నాకు మీటింగ్స్ అయిపోయిన లాస్ట్ రోజు ఈ సామాన్లన్నీ సర్దుతూ ఉంటుంటే చెప్తా ఉన్నారన్న, లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం చాలా బాగా జరిగినాయి సభలు మనకి. ఇక వచ్చే సంవత్సరం ఈ గ్రౌండ్ సరిపోదన్నా, మీరు ఏం చేస్తారో తెలియదు, బైపాస్లోకి వెళ్ళిపోవాలి మనం అంటున్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ ఫలింపు దేవుడు ఇస్తాడండి. ఎందుకంటే ఆయన ఏర్పాటు ఉంది కాబట్టి ఖచ్చితంగా సేవ ఫలింపేటట్లుగా దేవుడు చేస్తాడు. ఏర్పాటులో లేకపోతే ఆ సేవలో ఫలితం అనేది కనబడదు. నేను కోరుకునేది ఒకటే, ప్రభు ఏర్పాటు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫలింపు అనేది ఉంటుంది, చేస్తాడు. ఇంకా నాకు ఒక ఆశ ఉంది, త్వరగా ఆ మందిరం కూడా అటువైపు తిప్పేయాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి.
సో ఈ ఫలింపు కూడా దేవుడు మనకి ఇస్తాడు, మన ఆశయాలన్నీ నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన ఏర్పాటు ఉంది కాబట్టి అది చేస్తాడు. ఏమీ లేనప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు చేయలేడు చెప్పండి, చేస్తాడు. అదే విశ్వాసంతో పలుకుతున్నాం, నూరంతలుగా ఫలించేటట్లుగా చేస్తాడు. అట్టి కృప ఈ పరిచర్యకి మనకు అనుగ్రహించునుగాక. అలాగే మీ విశ్వాసంలో కూడా మీరు ఫలించాలి. సేవ అంత అద్భుతంగా ఫలిస్తుంది, మరి విశ్వాసులుగా మీరు కూడా అన్ని విషయాల్లో ఫలింపు కావాలి. నాకు సేవకు వచ్చిన కొద్ది కాలానికి ఒక అన్యజనుడు చెప్పాడు, పాస్టర్ గారు డెవలప్ అవ్వాలండి, డెవలప్ అవ్వకపోతే ప్రజల్లోకి తెలియదండి. నాకు అది ఎప్పుడూ అలా ఉండిపోతూ ఉండేది, డెవలప్మెంట్ కావాలని. సో మీరు కూడా నీ అభివృద్ధి అందరికీ కనబడాలి, తేటగా కనబడాలి. అలా చేస్తాడు, అందుకోసమే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. రెండో మాటలోకి వెళ్తాను. సెకండ్, ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యం చూస్తారా? దినవృత్తాంతాల 2వ పుస్తకం 29:11. అప్పుడు కహాతీయులలో దినవృత్తాంతాల 2వ పుస్తకం 29:11. నా కుమారులారా, పరిచారకులై ఉండి ధూపం వేయుటకు, తనకు సన్నిధిలో నిలుచుటకు, పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి అశ్రద్ధగా మీరు ఉండకండి. ఇక్కడ ABC అని 3 మాటలు చెప్తారు. ఎందుకు ఇక్కడ ఫస్ట్ మీరు నోట్ చేసుకోవాల్సిన రెండో మాట ఏంటంటే పరిచర్య చేయుటకు అనండి. ఈ పరిచర్య చేయుటకు అనే దాంట్లో ABC అని 3 మాటలు చెప్తారు. పరిచర్య చేయుట కొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. ఒక విశ్వాసిగా నువ్వు చేయవలసిన పరిచర్య ఉంది, ఒక సేవకులుగా నేను చేయవలసిన పరిచర్య ఉంది. దేవుని పనిలో పరిచర్యలు ఆయా విధాలుగా ఉన్నాయి. అందరికీ ఒకే పరిచర్య దేవుడు అప్పగించడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఒక్కొక్క పని కోసం, ఒక పరిచర్య కోసం నియమించేస్తాడు దేవుడు. ఇక్కడ 3 రకాల పరిచర్యలు చెప్పాడు. ధూపం వేయుట అనండి. ధూపం వేయుటకు అదొక పరిచర్య. ధూపం అంటే ప్రార్థన. ఈ పరిచర్య ఎవరైనా చేయొచ్చు. ఇంకో మాటలో చెప్పనా, నీకు ఏడవటం వస్తే చాలు ఎవరైనా ప్రార్థన చేయొచ్చు. ఒక చిన్న పిల్లోడు వాడికి కావాల్సింది దొరికేదాకా ఎలా ఏడుస్తాడో దేవుని పాదాల దగ్గర కూడానట మన ప్రార్థన జీవితం అలా ఉండాలండి. ధూపం వేయుటకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అది ఒక పరిచర్యలో ఒక భాగం. నిజంగా ఈ సభలు ఎంత ఘనంగా జరిగినాయి అంటే, ఓ పక్కన పాటలు పాడేవాళ్ళు పాడుతూ ఉన్నారు, మందిరంలో ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వంటలు చేసేవాళ్ళు వంటలు చేస్తూ ఉన్నారు, మందిరంలో ప్రార్థన జరుగుతూనే ఉంది. అదొక ఉన్నత పరిచర్య. వాలంటీర్లుగా ఉన్నవాళ్ళు వాలంటీర్గా ఉన్నారు, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు ప్రేయర్ డ్యూటీ చేస్తూ ఉన్నారు. సో దేవుడు ఏర్పరచుకున్న ఉద్దేశం ఏంటంటే ధూపం వేయటం. సో ఈ సభలకి ముందు ఒక 21 రోజులు మనం అందరం కంటిన్యూగా ప్రేయర్ చేస్తూ వచ్చాం. నిజంగా అదొక దేవుని భాగ్యంగా మనం ఎంచుకున్నాం. అది దేవుని ఏర్పాటు. ప్రార్థన చేయటం అనేది, ధూపం వేయటం అనేది ఒక దేవుడి ఏర్పాటు. అది అందరూ చేయగలరా అంటే కొంతమంది ప్రేయర్ కోసం దేవుడి ఏర్పాటులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రేయర్ చేస్తారు. అందుకే మీరు బైబిల్లో చూస్తే జకరియా వంతు ప్రకారం ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్ళిపోయేవాడంట. వంతు ప్రకారం ఖచ్చితంగా ప్రార్థన చేసేవాడంట. ఆయనకి ఇవ్వబడిన వంతు ఆయన ప్రేయర్ చేసుకుని వచ్చేవాడు. దేవుడు అలా ప్రార్థన చేస్తున్నప్పుడే దేవదూత అతనికి కనబడింది. జకరియా, నీ ప్రార్థన వినబడిందని చెప్పింది. ఈరోజు నేను ఆశిస్తున్నాను, ఈ స్థలమందు ఎంతమంది కూర్చుని దేవుని మాట్లాడుతున్నారో మీ ప్రార్థన ఎప్పుడు దేవుడు త్రోసివేయడు. ఆమెను చెప్పండి, ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. ఈ మధ్యకాలంలోనే ఒక తల్లి చెప్తూ ఉంటే విన్నానండి. ఆ సహోదరి చెప్పారట, దేవుడు సంధిలో రోజుకి
ఒక గంట సేపు ప్రార్థన చేసుకుందాం మనం అని అనుకున్నారంట. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు ఉంటాయి, పిల్లల్ని చూసుకోవాలి, డ్యూటీలు చేసుకోవాలి. రోజుకు ఒక గంట ప్రార్థన చేసుకుందాం మన కుటుంబ ఆరాధన కిందగా. వారంలో ఒకరోజు మనం దేవుని మందిరానికి వెళ్ళి ఒక గంట ప్రార్థన చేసి వద్దాంలే. రోజు వెళ్ళటానికి మనకు కుదరదు కదా, రోజు మన ఇంట్లో ఒక గంట చేసుకుందాం, మందిరానికి మాత్రం వారంలో ఒక రోజు వెళ్ళి ప్రార్థన చేద్దామని అనుకున్నారట. సరే అని అలా అనుకున్నారు. జనవరి 1 రోజుని అలాగా కొత్త సంవత్సరం తీర్మానం చేసుకుంటాం కదా, అలా అనుకుని ప్రభువా నేను వారానికి ఒక్కసారి మందిరానికి వచ్చి ప్రార్థన చేసి వెళ్తాను, రోజు నా ఇంట్లో కుటుంబ ఆరాధన చేసుకుంటానని ఆ తల్లి అలా అనుకుని వెళ్ళిపోయిందంట 1 తారీఖుని. వెళ్ళిపోయిన తర్వాత ఆ సాయంకాలమే కుటుంబ ఆరాధనలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆత్మలో భారం వచ్చేసిందంట, తెలియని దుఃఖం వచ్చేసిందంట. అప్పుడు ఆ తల్లి ఇలా అనుకుందంట ప్రార్థనలో, ప్రభా నా ప్రార్థన ఇలా కాదు, రోజుకొక గంట కాదయ్యా, దానియేలు వలె ముమ్మారు మోకాళ్ళు నేను ప్రార్థన చేసుకుంటాను, దావీదు వలె ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఖచ్చితంగా మా ఇంట్లో ప్రేయర్ ధూపం వెళ్తూ ఉండాలి అని అనుకుని ఆ 1 తారీఖునే తన ప్రేయర్ డ్యూటీని ఆ వ్యక్తిగతంగా ఆమె చేసుకున్న ఆలోచన, ఒక గంట చేసుకుందాం అనుకున్న ఆమె 3 గంటలు, ఆ 3 పూట్ల కూడా పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ఆమెకి అనుకూలంగానే టైం కేటాయించుకుని ప్రేయర్లో నడిపించబడుతుందంట. ఆ తల్లి చెప్తుంది, అన్నయ్య సో నేను ఒక గంట చేసుకుంటే ఎక్కువ అనుకున్నాను, కానీ దేవుడు నన్ను ఇలాగ ప్రార్థనలో నలగొడతా ఉన్నాడు, ఆ ప్రార్థనే మాకు ప్రాకారంగా ఉందన్నయ్య అని చెప్పింది ఆ తల్లి. దేవుడికి స్తోత్రం చెప్పండి. సో మరి నువ్వు జకర్య వలె నీ వంతు పరిచర్యలో ప్రార్థన ఒక భాగం. వంటల దగ్గర కూడా వాళ్ళు పని ప్రారంభించేటప్పుడు కొద్దిసేపు మోకాళ్ళు వేసే పని ప్రారంభించినట్లుగా నాకు చెప్పారు. సో నా ఆశ మీ అందరి ప్రార్థనలు బట్టి దేవుడు ఇంత ఘనంగా ఈ కార్యం జరిగించాడు. దేవునికి స్తోత్రం. సన్నిధిలో నిలుచుట. దేవుని ఏర్పాటు ఏంటంటే, పరిచర్యలో ఒక భాగం ఏంటంటే సన్నిధిలో నిలబడాలి. మీరు కొంతమందిని చూడండి, ఎంత పనైనా చేస్తారు, స్తోత్రం చెప్పండి, అయ్య బాబు అలిసిపోయినట్టున్నారే, హల్లెలూయా అంటే అది ఇంకొకసారి హల్లెలూయా అని చెప్పండి. ఎంత పనైనా చేస్తారు, ఎంత ప్రార్థనైనా చేస్తారు, కానీ సన్నిధిలో కూర్చోండమ్మా అంటే ఇంక కష్టం. కానీ దేవుని ఏర్పాట్లో పరిచర్యలో ఒక భాగం ఏంటంటే సన్నిధిలో నిలవటం. సన్నిధిలో నిలవటం అంటే 2 ఎగ్జాంపుల్ చెప్తాను ఇందులో. కయీను యెహోవా సన్నిధిలో నుంచి వెళ్ళిపోయాడంట. వాస్తవంగా సన్నిధిలో ఉండవలసిన కయీను సన్నిధిలోంచి వెళ్ళిపోయాడట. ఇంకొకటి యోనా యెహోవా సన్నిధిలో నుంచి పారిపోయాడంట. అంటే సన్నిధిలో కూర్చోవటం అనేది అది ఎంతో గొప్ప. బైబిల్ ఎలా చెప్తుంది కదా, నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకు ఇస్తాను. నేను ఆశిస్తుంది ఏంటంటే ఈ 3 రోజులు మీరు దేవుని సన్నిధిలో కూర్చున్నారు, అది ఎంత గొప్ప భాగ్యం అంటే అది ఊహ కందని గొప్ప భాగ్యం అంతే. ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే ఆ గొప్ప ఆశీర్వాదం దేవుడు మీకు సొంతం చేయనుగాక. సన్నిధిలో కూర్చుని ఉండటం అనేది అది గొప్ప పరిచర్యలో ఒక భాగం. దేవుని సన్నిధిలో కూర్చోవటం చాలా కష్టం, కానీ కూర్చుని ఉన్నారే, ఆయన పాదాల దగ్గర ఉత్తమమైన దాన్ని మరియ సంపాదించుకుని ఆయన దగ్గర బోధ వినటానికి కూర్చుంది కదా, అది చాలా గొప్ప భాగ్యం అండి, చాలా ఉన్నతమైన భాగ్యం. ఇది ఏ మాత్రం కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, టైం వేస్ట్ ఏమో, అనవసరంగా కూర్చున్నాను అనుకుంటాను. అస్సలు దేవుని సందులో కూర్చున్న సమయం ఏది వృధా కాదు. ఆయన ప్రభు పాదాల దగ్గర నువ్వు గడిపిన ఆ సమయం, ఆయన దగ్గర కూర్చున్న సమయం ఏది వృధా కాదు. లోతు చూడండి, ఎప్పుడు రచ్చబండ దగ్గర కూర్చుంటాడు, అస్సలు దేవుని సందులో కూర్చోడు లోతు. మీరు బైబిల్లో చూస్తారు కదా, మరియా మార్త లాజరు. మరియ మాత్రం ప్రభు పాదాల దగ్గర కూర్చో, మార్తమ్మ మాత్రం ఎప్పుడు ఆవిడకు అంటే, లాజరు ఉన్నాడు ఎప్పుడు బార్బర్ షాప్ దగ్గర ఉంటాడు, స్తోత్రం చెప్పండి. మరియమ్మ ఒక్కరితే దేవుని పాదాలు పట్టుకునేది.
నేనంటే దేవుని సందులో కూర్చోవడం కూడా గొప్ప పరిచర్య అండి. అది దేవుని ఏర్పాటు. యేసయ్య మీకు అలాంటి కృపనిచ్చినందుకు నిజంగా ధన్యత. ఆమేనని చెప్పండి. సో పరిచర్య చేయుట. ఆమేనండి. సో పరిచర్య చేయటం ఇది ఇంకా గొప్ప భాగ్యం అండి. ఎంత గొప్ప భాగ్యం అంటే ఒక వాక్యం చదివిస్తాను చూడండి. పరిచర్యను గురించిన ఒక్క మాట మీకు చదివిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం చదవక్క. 2 తిమోతి 4:5. అన్ని విషయంలో మితంగా ఉండు, శ్రమపడు, సువార్తికుని పని చెయ్యి. ఈ పరిచర్యను సంపూర్ణంగా ఎలా చేయాలంటే పరిచర్య ఎలా చేయాలట? సంపూర్ణంగా జరిగించు. సంపూర్ణం అంటే ఇంక ఏ లోపం ఉండకూడదు ఆ పరిచర్యలో. ఆ పరిచర్యకి ఇంకా ఎవ్వరు ఏ పేరు పెట్టకూడదు అన్నమాట. అంత ఏ లోపం లేనట్లుగా మనం చేయాలట. సో మీరందరూ అలాగే చేస్తూ ఉన్నారు. దేవుని పని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తగిన ఆశీర్వాదం మీకు దేవుడిచ్చునుగాక. ఒకసారి అందరూ చేతులు ఊపుతూ ఒక్కసారి హల్లెలూయా అని చెప్తారా? ఏ లోపము లేని పరిచర్య, ఏ లోపం అక్కడ ఆ పరిచర్య మనకి దేవుడు ఏది ఇచ్చాడో, ఏబిసి అని 3 చెప్పాను కదా. ధూపం వేయటం అయినా, సన్నిధిలో నిలిచి ఉండటం అయినా, పరిచర్య చేయటం అయినా, ఈ 3 ఏ కొంచెం లోపం కూడా కనబడకూడదు. అలాగ మీరు చేస్తే అది దేవుని ఏర్పాటులో మీరు నిజంగా ఖచ్చితంగా ఉంటారు. అలా ఉన్నారు, ఇప్పటి వరకు ఉన్నారు, ఇంకా ఉండేటట్లుగా ప్రభు చేస్తాడు. నేను ఆశించినట్లుగా సండే స్కూల్ పిల్లలు కూడా పరిచర్య చేశారండి. యవనస్తులు పరిచర్య చేశారు, పెద్దోళ్ళు పరిచర్య చేశారు. సో వాళ్ళకి కలిగినట్లుగానే ప్రతి పని శక్తి లోపం లేకుండా చేశారు. ఇది దేవుని ఏర్పాటు. ఇంకా మీ పట్ల ఈ ఏర్పాటు నిలిచి ఉండి స్థిరపరచబడి ఈ ఏర్పాటులోనే మీరు సాగిపోదురుగాక. ఇంకొంచెం గట్టిగా ఆమేనంటారా? ఈ పరిచర్య తరతరాలకి మీకు ఒక దీవెనకరంగా మారునుగాక. ప్రభు మీకు సహాయము చేయునుగాక. కొన్నిసార్లు పరిచర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, పాపం వీళ్ళని ఏమిచ్చి వీళ్ళ రుణం తీర్చాలనిపిస్తూ ఉంటుంది. మీరు ఇంత కష్టపడి దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించి నా మనసులోకి వచ్చినట్లుగా ఎలాగ మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎలాగ మీకు కృతజ్ఞత చెప్పాలి. అసలు ఏమి ఆశించకుండా మీరు ఇంతగా దేవుని సన్నిధిలో చేసుకుంటున్న పరిచర్య, అసలు ఎవరికి రెస్టే లేదు. అంతలాగా మీరు నలగొట్టబడి దేవుని పని ఈ సభల కొరకు ఎంతో కష్టపడ్డారు అనిపించింది నా మనసులో. వీళ్ళకి ఎలాగా థ్యాంక్స్ చెప్పాలి, ఎలా కృతజ్ఞత చెప్పాలి. ఇంతగా వాళ్ళు దేవుని పని ఎంచారు, వీళ్ళ కొరకు ఎలాగా నేను అని నా మనసులోకి వచ్చిన ఆలోచన. సో మీరు చేసిన పరిచర్య ఆయనైతే మర్చిపోవటానికి అన్యాయస్తుడు కాదు. మీరు చేసిన దానికంటే గొప్ప దేవుడు మీకు ఇచ్చునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. పరిశుద్ధులకి చేసిన పరిచర్య ఎప్పుడు ఆయన మర్చిపోడండి. నాకు ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట. మేము పరిచర్య చేసిన రోజులు గుర్తొస్తూ ఉంటాయి. స్కూల్కి వెళ్ళేవాళ్ళం 9th క్లాస్లో, దేవుణ్ణి నమ్ముకున్న ప్రారంభ రోజుల్లో. సాయంకాలానికి అయితే చర్చి దగ్గరికి వెళ్ళి ఏదో పరిచర్య చేసి వెళ్తూ ఉండేవాళ్ళు. 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చేసి ట్యూషన్ పెట్టేశారు మా నాన్నగారు. అయినా మందిరానికి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉండేవాడు. మరలా కాలేజీలో జాయిన్ అయ్యాం. మరలా కాలేజ్ మార్నింగ్ అయిపోతే మధ్యాహ్నం నుంచి ఖాళీ, ఏదో ఒక పరిచర్య మందిరంలోకి వెళ్ళి చేయటం. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రతిరోజు అక్కడ సువార్త కోటాలు మీటింగ్స్ పెట్టేటప్పుడు పరిచర్య బాధ్యత. మాకు టాటా టయోటా ఒకటి ఉండేది. దేవుడికి స్తోత్రం చెప్పండి. దాని పేరు టాటా టయోటా, అంటే రిక్షా. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ రిక్షాలో సౌండ్ సిస్టమ్ వేస్తే మామూలుగా అనుకోండి, ఆటో అయినా మనం ఈజీగా తోలొచ్చేమో, కానీ చేతక్కోటి రిక్షా ఒకటి మాత్రం చాలా కష్టం తమ్ముడు. మా చర్చ్కి ఎదురుగుండగానే కాలువ. దేవుడికి స్తోత్రం చెప్పండి. అది ఇలా లోడ్ ఎక్కించి ఇలా అంటే ఆ రిక్షా ఆయన పేరేంటంటే గణపతి రిక్షా అని పిలిచేవాళ్ళు. ఆయన అద్భుతంగా తీసుకొచ్చి సౌండ్ సిస్టమ్ అంతా తీసుకొచ్చేసి అక్కడ పెట్టేసి
వెళ్ళిపోయి టానిక్ వేసుకుని పడుకునేవాడు. స్తోత్రం చెప్పండి. టానిక్ అంటే మీకు అర్థమై ఉంటుంది కదా. అంతే. మరలా ఆ రిక్షా మేము లోడ్తో తీసుకురావాలి, జాగ్రత్తగా తీసుకొచ్చి ఆ సౌండ్ సిస్టమ్ అంతా దించేసి మళ్ళీ రిక్షా గణపతి దగ్గర పెట్టాలి. అసలు ఆ రోజులు గుర్తొస్తూ ఉండంటే ఎంత పరిచర్యో. వాల్ పోస్టుల పరిచర్య కావచ్చు, సంఘంలో ఎంతో పరిచర్య. ఆ పరిచర్య దేవుడు చూశాడేమో అనుకుంటా ఉంటాను నేను. సో పరిచర్య చేసిన వాళ్ళని ఎప్పుడు ఆయన మర్చిపోడండి. పరిచారకులే, పరిచర్య చేసేవాళ్ళే పరిపాలకులుగా మారుతారు అన్నట్లు ప్రభు అలాంటి దీవెన మీకు ఇచ్చునుగాక. గుడ్. ఇక మూడో మాటలోకి వస్తుంది, థర్డ్ వన్. దేవుడు మనల్ని ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు అంటే చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి చదువుతారా? అపోస్తలుడైన పౌలు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం. కరెక్ట్. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుని గుణాతిశయాన్ని ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. హల్లెలూయా చెప్పండి. గుడ్. మూడవదిగా దేవుని గుణాతిశయాలు ప్రచురించాలి. అందుకోసం ప్రచురించుటకు దేవుని గుణాతిశయం మనమే స్ప్రెడ్ చేయాలి, ప్రచారం చేయాలి. అందుకోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారట. దేవుడు అసలు ఆయన ఏర్పాటు ఎందుకు మన పట్ల ఉంది అంటే గుణాతిశయాలు ప్రచారం చేయాలి. దేవుని గుణాన్ని మనమే ప్రచారం చేయాలి. ఆయనలో ఉన్న గుణం ఏంటి చెప్పండి? ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమను గురించి మనం చెప్పాలి. ఎంతగా ప్రేమించాడు, శత్రువులను కూడా ఆయన ప్రేమించాడు. అంతగా ప్రేమ ఆయన చూపాడు. ప్రాణం పెట్టెంతగా ప్రేమించాడు. ఒక వ్యక్తికి ప్రేమ అర్థం అవ్వాలంటే సిలువ దగ్గరికే రావాలి. లోకంలో ఏ ప్రేమలు శాశ్వతమైనవి కాదు, కానీ దేవుని ప్రేమ ఒక వ్యక్తికి అర్థం అవ్వాలంటే ఆ వ్యక్తి సిలువ దగ్గరికి వస్తేనే ఆ ప్రేమ తెలుస్తుందండి. ఇక్కడ ఆయన గుణాతిశయాన్ని ప్రచారం చేయడం అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం చెప్పాలి. ఇంకా ఆయనలో ఉన్న గుణం ఏంటి చెప్పనా? పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడైనట్లు మీరు పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. ఆ పరిశుద్ధత గురించి మనం ఖచ్చితంగా చెప్పాలండి. ఇంకా ఆయనలో ఉన్న గుణం ఏంటి చెప్పనండి? జాలి, దయగలిగిన హృదయం, క్షమించే మంచి మనసు. అమ్మో, నిజంగా ఒక పాపాత్మురాల్ని పట్టుకుని రాళ్ళిచ్చి కొట్టి చంపుదామని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే యేసుప్రభు పిలుపు ఎలా ఉంది తెలుసా? అమ్మా. అయ్యో, మనం అనగలుగుతామండి ఆ మాట? ప్రభు యొక్క ప్రేమ, జాలి, దయ, క్షమించే గుణం చూడండి. అమ్మా అని పిలిచాడు. సో ఈ గుణాన్ని మనమే ప్రచారం చేయాలి. అందుకోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నారట. ఒకసారి అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? ఇంకొంచెం గట్టిగా ఆమేన్ అంటారా? ఖచ్చితంగా ఆయన గుణాన్ని మనం ప్రచారం చేయాలండి. ఇప్పుడు ఒకప్పుడుకి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. ఒకప్పుడు ప్రచారానికి చాలా తక్కువ ప్రచారం, ఇప్పుడు ఎక్కువ స్ప్రెడ్ చేయటానికి అవకాశం మనకు వచ్చింది. అనేక విధాలుగా నువ్వు స్టేటస్ పెట్టుకుంటే అలాగ కూడా వాక్యం వెళ్తుంది. లేదా వాట్సాప్ ద్వారా నీ స్నేహితులకి, ఫ్రెండ్షిప్కి అలాగ పరిచయం చేయటం. ఏదో విధంగా మనం దేవుని వాక్యాన్ని ప్రచారం వాళ్ళ ప్రజల మధ్యలోకి పంపించాలి, స్ప్రెడ్ చేయటం. అందుకోసమే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు ఎప్పుడు మీ ఉద్యోగ బాధ్యతలు ఎంత చక్కగా నెరవేర్తిస్తున్నారో, మీ పనిలో మీ బాధ్యతలు ఎంత చక్కగా నెరవేర్తిస్తున్నారో, మీరు దేవుని పని కూడా అంత చక్కగానే నెరవేర్తించాలి. ఒకసారి అందరూ హల్లెలూయా అంటారా? చూడండి, ఒక మాట చదివిస్తాను మీకు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21 చదవండి. నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచారం వాళ్ళు చేస్తూనే ఉంటారు. దేవుడు మనల్ని అసలు నిర్మించింది, సృష్టించింది, అసలు పుట్టించిందే ఎందుకనంటే
ఆయనకి స్తోత్ర రూపమగు కొత్త కీర్తన మన నోట పెట్టాడు కదా, మనం ప్రచారం చేస్తూనే ఉండాలి. ఏదో విధంగా, ఇంకో మాటలో ఏమని రాస్తుందంటే అనుదినము రక్షణ వార్త ప్రకటించండి అన్నాడు. అనుదినం ఎలా అవుతుంది? ఎప్పుడో ఒకరోజు సువార్త చెప్పగలుగుతాం, కానీ రోజు ఎలా చేయగలగాలి? అదే దేవుడు అవకాశం ఇచ్చిన మట్టికి నువ్వు నీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ దేవుని మాటలు అందేటట్లుగానే చూడు. ఇంకొక మాటలు చెప్పాలంటే, సంఘంలో దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏంటంటే, ఒక తల్లి లాంటి స్వభావం ఉండాలండి మనకి. సంఘంలో ఒక ప్రతి విశ్వాసికి ఏ స్వభావం రావాలంటే, తల్లి లాంటి స్వభావంకి రావాలి. తల్లి ఏం చేస్తుందో తెలుసండి? ప్రసవ వేదన పడి పిల్లల్ని కంటది. సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని. ఒక విశ్వాసికి లేదా ఒక సేవకుడికి ఏ స్వభావం రావాలంటే తల్లి లాంటి స్వభావం. అప్పుడే దేవుని నామం మన ద్వారా ఊరేగించబడుతుంది. ప్రసవ వేదన పడితే కానీ పిల్లల్ని కనలేం. ఆత్మల సంపద ఎప్పుడు జరుగుతుందంటే, మనం ప్రకటించే సువార్త, ప్రతి సువార్త ప్రకటించవలసిన భారం అందరి మీద మోపబడి ఒక్కరి మీద కాదు కదా. ఇప్పుడు మీరు ఏ స్థలాల్లో వర్క్ చేస్తున్నారో అక్కడికి నేను రాలేను. మందిరానికి వచ్చేవాళ్ళు ఆయా చోట్ల దేవుని పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ బాధ్యతలు నెరవేర్తించే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో చిన్నగా పనులు చేసేవాళ్ళు ఉంటారు, పొలాల్లోకి వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ కంపెనీలో ఏదైనా చిన్న జాబ్ చేసుకుని పని చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇంకా చెప్పుకోవాలంటే ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, రకరకాల ఎవరి స్తోమతలో వాళ్ళు సర్కిల్లో వర్క్ చేసుకుంటారు. అయితే వాళ్ళకి నేను వచ్చి సువార్త అందించలేను. మీరు ఎక్కడ పని చేస్తున్నారో వాళ్ళకి మిమ్మల్ని దేవుడు ఒక దీపంగా నియమించాడు కాబట్టి, మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి మీరే ప్రచారం చేసేయాలి. అప్పుడే అద్భుతమైన దేవుని పని జరుగుతుంది. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తారా? నిన్నగాక మొన్న లాస్ట్ రోజు ఒక అన్నయ్య చెప్తున్నారు, అయ్యా నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను అన్నారు. చెప్పండి అయ్యా, ఒక ఇన్ని ఎకరాలు వ్యవసాయ పొలాలు పంట పండిస్తూ ఉన్నాను, నాకు ఒక భారం ఉంది అయ్యగారు అన్నాడు. చెప్పండి అయ్యా అన్నాను. ఈ పొలాలకి పెట్టిన పెట్టుబడి పంట బాగా పండిన తర్వాత మేము ఎలాగ సువార్త చెప్పడానికి మాకు అవకాశం ఉండలేదు కదా. ఈ పంట పండిన తర్వాత ఆ పంట చేతికొచ్చిన తర్వాత పెట్టుబడి ఎంత పెట్టామో అది తీసేస్తాం. కొంత కౌలుకి కొంత సొంతం ఉంది, వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేస్తాం. లాభాలు ఏమైనా వచ్చినాయో కొంత. ఇది దేవుని పని కొరకు, ఏదో ఒక స్వార్థ పని కొరకు ఉపయోగించాలి. ఒక్కరోజు సువార్త సభ మా ఏరియాలో జరగాలి. అంత డ్రై ఏరియా, ఎవరు అసలే ఇప్పటి వరకు అక్కడ సువార్త ప్రకటించడానికి అవకాశం లేదు. నాకు అనిపించిన ఆశ ఏమిటంటే, ఈ తండ్రి హృదయంలో ఈ భారం ఎలా వచ్చింది? ఈ తండ్రి హృదయంలో వాస్తవంగా పంట పండితే ఏదో చేద్దాం అనే ఆశ ఉంటుంది, కానీ పంట పండితే కొంత సువార్త పని కొరకు దేవుడు నిన్ను నియమించింది ఎందుకంటే, ఏర్పాటు చేసుకుంది ఎందుకంటే, ఖచ్చితంగా ఆయన గుణాతిశయాలు మనమే ప్రచారం చేయాలి. యేసు నామములో కృప విస్తరించునుగాక. చూడండి, ఇందులో పౌల్ని ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. అపోస్తల కార్యాల గ్రంథం 9:15. అందుకు ప్రభును వెళ్ళు, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామాన్ని భరించుట కొరకే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్న సాధనం, పాత్ర. అసలు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని గురించి ఇక్కడ మాటలు ఏం చెప్తాడంటే,
అన్ని జనుల దగ్గరికి వెళ్ళాలంట. నా నామాన్ని నువ్వు భరించు, అందుకే నా ఏర్పాట్లో నీవు ఉన్నావు అని ప్రభు చెప్తున్నాడు. నేను ఆశిస్తేది ఏంటంటే మీలో కూడా కొందరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక సేవకుడిగా నేను మాత్రమే కాదు, ఒక విశ్వాసగా నీవు కూడా దేవుని పనిలో ఈ పాలి భాగస్సులు అవటానికి, నీవు కూడా సువార్తను ప్రకటించడానికి ఒక సాధనం. మీ డిపార్ట్మెంట్లో మీరే యోగ్యులు. మిమ్మల్ని దేవుడు అక్కడ ఎందుకు ఉంచాడంటే ఖచ్చితంగా మీ ద్వారా దేవుడు ఒక గుంపు జనాంగాన్ని సిద్ధపరచబోతున్నాడు. ఒకసారి అందరూ ఆమెనంటారా? బిఎస్ఎన్ఎల్లో జాబ్ చేసే ఒక అంకుల్ గురించి విన్నాను. నేను ఆయన చూడలేదు కానీ విన్నాను. జాబ్ చేసే వాళ్ళకి ఒక్క చోట స్థిరంగా ఉంచరు. ఆమెను హల్లెలూయా స్తుతో స్తోత్రం అంటారా? ఉంచుతారా? బోస్ గారు మిమ్మల్ని ఒక చోట ఉంచారా? ఎక్కడో పంటి దాటి వచ్చేవారా? గుర్తుందా? అక్కడి నుంచి ఇంకో చోట తీసుకెళ్లారు, అక్కడి నుంచి ఇంకో చోటకి. మాస్టర్ గారు మిమ్మల్ని ఒక చోట ఉంచారా? బాబు గారు మిమ్మల్ని ఒక్క చోట ఉంచరు, తిప్పుతానే ఉంటారు. అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్లు చోట తిప్పుతూ ఉంటారు. ఆ బిఎస్ఎన్ఎల్లో జాబ్ చేసే ఆ అంకులు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, అన్యుడే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, ఆయన దేవుడు నా పట్ల ఏర్పాటు ఏంటి, నన్ను ఎందుకు ఈ బిఎస్ఎన్ఎల్లో ఉంచాడు అని అందులో వర్క్ చేసే వాళ్ళందరికీ వాళ్ళ మందిరాన్ని గురించి చెప్తూ ఉండేవాడంట. చెప్పడమే కాదు, నడిపించేవాడంట. నడిపించడమే కాదు, ఒక 5 ఏళ్ళు ఉన్నాడు అనుకోండి, 5 సంవత్సరాల్లో కొంతమందిని అక్కడి నుంచి గ్యాదరింగ్ చేసి అక్కడి నుంచి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యే లోపల అక్కడ వాళ్ళ తరపున ఒక సంఘాన్ని స్థాపించి వెళ్ళిపోయేవాడంట. ఆమెను హల్లెలూయా స్తుతి స్తోత్రం. నోటి మాటే కానీ కంటి చూపే కానీ నోటి మాట ఏమీ లేదు మీకు. బేరకాయలాగా బిగిసిపోయారు మీరు. ఆయన 5 సంవత్సరాలు అక్కడ పనిచేస్తే ఖచ్చితంగా అక్కడ బ్రాంచ్ చర్చి కట్టించి వెళ్ళిపోయేవాడంట. అలా తాడేపల్లిగూడెంలో చేశాడట ఆయన, అక్కడ ఒక సంఘం కట్టించారట. కాకినాడలో చేశారంట, అక్కడ ఒక సంఘం కట్టించారట. రాజమండ్రిలో చేశారంట, అక్కడ. అట్లా దేవుని పనికి కుడిభుజంగా ఉండి సువార్త పని జరగాలి, దేవుని ఏర్పాటు. ఆ మాటకు వస్తే మీరు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడ మందిరాలు కట్టబడాలి. మరి దాని కొరకు మీరు సువార్త పని ప్రచురం చేయగలిగితే దేవుడు పని అక్కడ జరిగిస్తాడు. యేసయ్య అలాంటి భాగ్యం మీకు ఇచ్చునుగాక. చివరి మాట ద్వితీయోపదేశకాండం. ఎందుకు దేవుడు మీ పట్ల ఏర్పాటు కలిగి ఉన్నాడు అంటే 21వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 21:5. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 5వ వచనం. యాజకుడైన లేవీయుల దగ్గరికి రావలెను, యెహోవాను సేవించి ఆయన నామమున మనం దీవించుటకు ఆయన వారిని ఏర్పరచు చేసుకునేను గనుక వారి నోటి మాటల చేత. సందర్భాలన్నీ మనం చూడొస్తూ చివరిది 4వది ఏంటంటే ప్రజలను దీవించుటకు. ఆమేనండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అసలు దేవుడు మన పట్ల ఆయనకున్న ఏర్పాటు ఏంటి, ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన అంటే వాక్యం చెప్తుంది, ప్రజల్ని దీవించుటకు. ఇంకొకసారి చెప్తారు నాతో పాటు, ప్రజల్ని దీవించుటకు. అంటే నీ నోటి ఎప్పుడు దీవెన వచ్చినవే రావాలి. ఒక సేవకుడిగా నన్ను దేవుడు తల్లి గర్భంలో ఉండగానే నువ్వు నా సేవకుడిని ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన పని నాకు ఇచ్చాడు, నేను ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నాను. ఒక విశ్వాసగా నీకు కూడా ఎంతో కొంత పని ఇచ్చాడు, ఎంతో కొంత బాధ్యత ఇచ్చాడు. అయితే నువ్వు ఎక్కడున్నా ఏం చేసినా నువ్వు ఎప్పుడు ప్రజల్ని దీవిస్తూనే ఉండాలి. దీవెన వచ్చినమే నీ నోట రావాలి. పొరపాటున ఎవరిని మనం శపించకూడదు. ఇంకో మాటలో చెప్పాలంటే శత్రువును కూడా దీవించాలి మనం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నదే దీవించుట కోసం. అస్సలు మన నోట ఏ శాపవచనం రాకూడదు. అలాగ మీ హృదయాలని దేవుని కొరకు సిద్ధపరచుదురుగాక. అసలు ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని దీవించాలి. నిజమే కదండి. మామూలుగా సేవకుల గురించి మాట్లాడతాను. విశ్వాసులు ఏదో ఒక
బాధతో కదండి దేవుని మందిరానికి వచ్చేది, కష్టాలతో కదండి దేవుని దగ్గరికి వచ్చేది. ఏదో ఒక సమస్యలు ఇంట్లో విసిగిపోయి కదా ఇక్కడ ప్రశాంతత దొరుకుతుందని కదా దేవుని సంధికి వచ్చేది. అలాంటి బిడల్ని మనం ఖచ్చితంగా చేతులెత్తి వాళ్ళని మనం దీవించాలి. గుండె లోతుల నుంచి వారి కొరకు భారంతో ప్రార్థించి ఆశీర్వదించాలి. ఆకాశమందున్న దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ దీవెన వచనం ఆమేన్ అంటాడు. ఖచ్చితంగా మనం దేవుడు కోరుకున్నది ఏంటంటే దీవించుట కొరకే ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో ఎవరో ఒక ఆయన చెప్తే విన్నాను, ఆయన నోట పొరపాటున ఆశీర్వాద వచనం ఒకటి కూడా రాదట. ఆ తల్లి అంటది, అయ్యగారు ఏ మనిషి అండి బాబు, శాపనార్థాలు ఎట్టేస్తున్నాడండి బాబు, స్తోత్రం చెప్పండి. ఏంటంట శాపనార్థాలు ఎట్టేస్తా. నేనంటాను అసలు పొరపాటును కూడా ఎవరిని మనం శపించకూడదు. దీవించుట కొరకే దేవుడు సేవ కోసమైనా విశ్వాసి అయినా నిన్ను ఎన్నుకున్నది ఎందుకంటే దీవించుట కోసమే. మీకు అర్థం అవడం కోసం చెప్తా. ఓ తల్లి తన బాధ, సాధారణంగా సంఘానికి వచ్చే బిడలు చెప్పుకుంటే ఇంటోళ్ళకి చెప్పుకుంటారు. ఇంకా కొంచెం భారంగా ఉంటే తండ్రి, ఆత్మీయ తండ్రులైన సేవకులతో కానీ, ఆత్మీయ తల్లులైన పాషక్కలతో కానీ, పాషమ్మలతో కానీ చెప్పుకుంటారు వాళ్ళ బాధ. అయ్యా మీరు గుండెల్లో పెట్టుకోండి, ప్రార్థన చేయండి అని చెప్పుకుంటారు. ఖచ్చితంగా ఆ విషయాలు మేము గుండెల్లో పెట్టుకునే ప్రార్థన చేయాలి. సో పొరపాటుని ఎక్కడ చెప్పకూడదు వాళ్ళ గురించి, ఎందుకంటే వాళ్ళకున్న బాధ అది. అలాగ దేవుని మందిరానికి వచ్చే ఒక తల్లి, ఇక ఆ తల్లి చెప్పుకోలేక ఆ బాధ వాళ్ళ పాస్టర్ గారికి చెప్పుకుందంట. అయ్యా ఈ బాధ భరించలేకపోతున్నానయ్యా, ఈ బాధ తట్టుకోలేకపోతున్నానయ్యా, ప్రార్థన చేయండి అయ్యా అనని ఆ తల్లి ఎలర్జీతో బాధపడుతుందంట. చెప్పుకోక ఆ పెద్ద ఆయనకి చెప్పుకొని ప్రార్థన చేయండి అయ్యా, ఎలర్జీ తట్టుకోలేకపోతున్నాను, చాలా ఇబ్బందిగా ఉంది నాకు అనని ఆ పాస్టర్ గారితో చెప్పిందంట. ఏం చేయాలి ఈయన మనసులో పెట్టుకుని, ప్రభా పలానా తల్లి బాధతో ఉంది, నువ్వు జ్ఞాపకం చేసుకో, ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, గొప్ప విడుదల ఇవ్వండి, నీ మందిరానికి వచ్చి సాక్షిగా నిలబడాలి అని ప్రార్థన చేయవలసిన పెద్ద మనిషి ప్రార్థన చేయటం మానేసి అందరి ముందు కూడా కామెంట్గా మాట్లాడుతూ ఉండేవాడంట. బ్రదర్స్ దగ్గర, కొంతమంది ప్రార్థన చేసే టీం వాళ్ళ దగ్గర, రే ఆ గజిది రాలేదా ఎవరంటే, ఇప్పుడు ఈయనకి ఎందుకు చెప్పింది చెప్పండి, ప్రార్థన చేయమని కదా. కొంచెం కూడా వివేచన జ్ఞానం లేకుండా ఆ గజిది రాలేదా ప్రార్థనకి అనేవాడంట. ఇప్పుడు వారి నోట చెప్పండి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయింది ఆ వార్త. ఇదిగో అవా అడ్రగారు నిన్ను, నేను మాట్లాడకూడదు చెప్పండి అమ్మా అంటున్నాడు. ఇంకో రే ఆ గజ్జి ఆవిడికి ఫోన్ చేసి రమ్మని ప్రార్థనకి అనేవాడు. ఆయన నోటి మాట చూడండి, తొందరపడి మాట్లాడిన మాటలు చూడండి. ఆవిడికి బాధ కలిగి, అరే తండ్రి లాంటోడు ఈ మనిషి, నా కోసం ప్రార్థన చేయమని చెప్తే ఇలాగా కామెంట్ చేస్తున్నాడు. నేను బాధ కలిగి, గుండెల్లో బాధ ఉండిపోయి ఆవిడ చర్చి మానేయటంతో కాదు, ఆమెతో ఉన్న కొంతమంది ఆ వీధిలో వచ్చిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ రిలేషన్లో కొంతమంది, 10 కుటుంబాలని చర్చి మానిపించేసింది. ఇది ఇలా జరగటానికి కారణం ఏంటంటే ఆయన నోటి మాట సరిగ్గా లేదు. ఈరోజు నిజంగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీ నోటి మాట ద్వారా ఎవ్వరు దేవునికి దూరం అవ్వకూడదు. మీ నోట దీవెన వచ్చినమే, అవసరమైతే వాళ్ళ కోసం గుండెల్లో పెట్టుకుని ప్రార్థన చేద్దాం. నేను కూడా ఎప్పుడు గ్రౌండ్లో విషయాలు సాధ్యమైనంత వరకు వేదిక మీద చెప్పడానికి ఇష్టపడను. వాళ్ళలో ఎవరిలో ఏదో ఒక బలహీనతలు ఉంటాయి, అవి గుండెల్లో తండ్రిగా గుండెల్లో పెట్టుకుని వారి గురించి, లేకపోతే పలానా లోపం ఉందని నాకు తెలిస్తే వాళ్ళని పక్కకి పిలిచి, అన్నా నువ్వు ఎందుకు అలా ఉంటున్నావు, మార్చుకో, లేదా ఒకరోజు ఉపవాసం ఉండి సరి చేసుకో అని వ్యక్తిగతంగా చెప్తాను, కానీ 10 మందిలో ఎప్పుడు చెప్పను. అది ఆత్మీయత కాదు. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే దీవించుట కొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్ చెప్పండి. సో దేవుని పరిచర్య,
ఇంకా జరగాలి. కోత విస్తారంగా ఉంది, పనులు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి పిలువబడిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. రక్షణ పిలుపు అందుకున్న వాళ్ళు రక్షింపబడి అలా ఉండిపోయారు. కానీ పిలుపులోంచి ఏర్పాట్లోకి వచ్చేవాళ్ళు కొంతమంది. ఆ కొంతమందిలో నీవు ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఆ ఏర్పాట్లో నువ్వు ఉన్నావు కాబట్టే ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. ఏర్పాట్లో లేకపోతే ఇక్కడ ఎవ్వరు కూర్చోలేరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు అంటే నీ పట్ల ఒక ఏర్పాటు ఉంది. ఆ ఏర్పాటు ఏంటో 4 విషయాల్లో దేవుడు నీకు చెప్పాడు. 1, ఖచ్చితంగా నీవు ఫలించాలి. ఆత్మీయంగా, ఆర్థికంగా, అన్ని విషయాల్లో 60 30 100 ఫలితం కనబడాలి. అలా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రభా, నాకు ఆ ఫలం కనబడాలి. అహరోను కర్ర చిగిరించి ఆ ఫలాలు ఫలించినట్లుగా ఆ ఫలితం నాకు కనబడాలయ్యా. అలా చెయ్యి. నెంబర్ 2, పరిచర్య చేయాలి. అందులో 3 భాగాలు: ధూపం వేసే పరిచర్య, సన్నిధిలో నిలుచుండే పరిచర్య, పరిచర్య చేసే ధర్మం. ఖచ్చితంగా అది నేను చేయటానికి నువ్వు ఏర్పాటు చేసుకున్నావు కదా. ఈ పని ఎక్కడ శక్తి లోపం లేకుండా చేయటానికి కృపనివ్వండి. నెంబర్ 3, దేవుని గుణాతిశయాల్ని ఖచ్చితంగా ప్రచారం చేయాలి. ఖచ్చితంగా ప్రచారం చేయాలి. నీకు ఏదైతే దేవుడు చేశాడో ఆ సాక్ష్యం 10 మందికి ఖచ్చితంగా చెప్పండి. నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడతారు. ఆ కిరీటం మీకే దొరుకుతుంది. సో చివరి మాట, జనుల్ని దీవించండి. మీ పిల్లల్ని కూడా ఎంత అల్లరోడైనా సరే వాడిని దీవించి చక్కగా క్రమశిక్షణలో నడిపించండి. ఆ మాటలు దేవుడు స్థిరపరుస్తాడు. వారి హృదయాల్ని సరిచేస్తాడు. గొప్పవారిగా మీ ఎదుటే, మీ కన్నుల ఎదుటే నిలబెడతాడు. నా ఆశ ఒకటే, దేవుని సేవకుడిగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నన్ను ఏర్పాటు చేసుకుని ఈ దేవదూతలు కూడా చేయలేని పరిచర్య ధూళితో సమానమైన మాకు అప్పగించాడు కదా. ఇంతమందిలో మీరు కూడా ఉన్నారు కదా. మిమ్మల్ని కూడా దేవుడు తన ఏర్పాట్లో, పిలువబడిన స్థితిలోనే కాదు, ఏర్పరచబడిన స్థితిలో కూడా మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీరు నిజంగా ఏర్పాట్లో ఉంటే ఈ 4 మాటలు మీరు చేయాలి. ఇవి మీ జీవితానికి ఫలభరితంగా మారాలని ఒక సేవకుడిగా నేను కోరుకుంటూ, ఈ ఏర్పాటుని నిశ్చయం చేసుకోవటానికి మరింత జాగ్రత్త పడదాం. దేవుడు ఇలాంటి కృపలో మనలందరినీ వర్ధిల్ల చేసి ఆయన దయగలిగిన కిరీటం ఉంచి అంతము వరకు సజీవ సాక్షిగా నిలబెట్టునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించునుగాక.